లవ్లీ అండి. పనీర్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. అండ్ పనీర్ మోస్ట్ యూటిలిటీ థింగ్ అని అనిపిస్తుంది నాకు. ఎన్ని రకాలుగా యూ కెన్ మేక్ స్వీట్స్ విత్ ఇట్, స్పైసీ ఐటమ్స్, కర్రీ, గ్రేవీ, బిర్యానీస్ లో, పులావ్స్ లో, ఎవ్రీవేర్. అంటే వెజిటేరియన్స్ ఉండే ఏకైక స్పెషల్ ఆప్షన్ పనీరే అనమాట. సో వెజిటేరియన్స్ అందరికీ పనీర్ టిక్కా చాలా ఇష్టమయ్యే ఉండుంటుంది డెఫినెట్ గా. సో అసలు ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. ఇంగ్రీడియంట్స్ తో స్టార్ట్ చేయండి రీనా గారు. And first, I can see 3 colors of our flag here. Oh, nice. Unfortunately, we didn't get the orange color capsicum. That's why I got the red one. So, paneer, red color capsicum, ginger garlic paste, garam masala, koncham perugu, koncham pasupu, koncham besan and శనగపిండి అంటారు, onion, green capsicum, koncham jeera powder, కారం, ధనియా పౌడర్, కసూరి మేతి అండ్ కొంచెం దీని వాము, చాట్ మసాలా అండ్ సాల్ట్. ఓకే అండి. సో ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి పనీర్ టిక్కాకి. రెసిపీ మరి ఎంత లాంగ్, ఏంటి కాంప్లికేషన్స్ అనేది నాకు కూడా తెలియదు, మీరే చెప్పాలి. అంత కాంప్లికేటెడ్ రెసిపీ అయితే కాదు ఇది. ఫినిషెస్ ఆఫ్ లైక్ దట్. అంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ. అంటే బయటికి ఎక్కడికైనా పనికి వెళ్ళేసి వచ్చి వి డోంట్ వాంట్ టు ఆర్డర్ ఫుడ్ అవుట్ సైడ్, కానీ అంత హెల్దీ కాదు అస్తమాను బయట ఆర్డర్ చేసుకొని తినడం. వెన్ వీ హ్యావ్ ఫ్యూ ఐటమ్స్, ఇప్పుడు మాట్లాడుకున్నట్టు బేసన్ ఉంటుంది, ఉప్పు, కారం, పసుపు ఉంటుంది, గరం మసాలా మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కూడా చాట్ మసాలా, గరం మసాలా తీసుకొచ్చి పెట్టుకుంటాము. సో ఈ అన్ని మినిమల్ గా ఉండేవి కాబట్టి మినిమల్ ప్రిపరేషన్ అనమాట. మిక్స్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్ టేక్స్ టైం. తర్వాత మొత్తం ఇది అంతా కూడా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓవరాల్ గా ఒక 10 minutes 15 minutes లో అయిపోతుంది. లవ్లీ అండి. సో మనం స్టార్ట్ చేసేద్దామా రెసిపీ? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం కొంచెం ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ శనగపిండి. ఓకే. ఇది మనం ఒక ప్యాకెట్ ఆఫ్ పన్నీర్ తీసుకుంటే, ఇప్పుడు పన్నీర్ అడల్ట్రేషన్ అనేది ఎక్కువైపోయింది మనం వింటూ ఉన్నాం కదా. వాట్ వీఆర్ గెటింగ్ యాక్చువల్ మిల్క్ కాదు, యాక్చువల్ సోయాబీన్ మిల్క్ కాదు, అది అడల్ట్రేషన్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. దాని ప్రకారం కొంచెం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఇది కొంచెం ధనియా పౌడర్ వేసాను, కొంచెం జీరా పౌడర్, కొంచెం చాట్ మసాలా, సాల్ట్ అంటే టేస్ట్ కి తగినట్టు, ఓకే, కొంచెం కారం, a pinch of పసుపు. We can add all our vegetables. ఇప్పుడు మనం తీసుకున్న క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఓకే, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్స్, పన్నీర్ కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. డ్రైగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఓకే. అంటే మనకి వాటర్ రిక్వైర్మెంట్ ఎంత పడుతుంది, వాటర్ మిక్స్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవడానికి ఓకే పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లిటిల్ బిట్ ఆఫ్ పెరుగు. ఫస్ట్ పెరుగు ఎందుకు యాడ్ చేసుకోలేదంటే అది ఒక పక్కన తడిగా అయిపోయి ఈ పీసెస్ అన్నిటికీ కూడా చక్కగా పట్టదు కాబట్టి ఫస్ట్ డ్రై మిక్సింగ్ చేసుకున్న తర్వాత యాడ్ 3 అంటే ఫస్ట్ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఎంత పెరుగు యాడ్ చేసుకోవాలన్నది మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నేను కొంచెం 3 teaspoons ఆఫ్ పెరుగు యాడ్ చేశాను. పేస్ట్ లాగా కనిపిస్తుంది కదా. అవునండి. మొత్తం ఈ పీసెస్ అన్నిటికీ క్యాప్సికమ్ పీసెస్, ఈ ఆనియన్స్ కి, ఉల్లిపాయకి, ఈ పన్నీర్ కి అంతా కూడా చక్కగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. మనకి టైం లేదంటే కూడా మనం అలాగా చేసేసుకోవచ్చు వెంటనే, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. టేస్ట్ చిన్న తేడా ఉంటది అంతే. మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక పీసెస్ అన్నిటికీ కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని పడతాయి. లేదు వెంటనే చేసేసుకోవాలంటే కనుక వీ కెన్ సీ దట్ ఫ్లేవర్స్, అంటే పైన మాత్రం ఆ ఫ్లేవర్స్ తగులుతూ ఉంటుంది, లోపలికి తర్వాత ఆ పుదీనా చట్నీ అని, గ్రీన్ చట్నీ అని వీ కెన్ యూస్ దట్. సో
మ్యామ్ ఐ ఆల్సో వాంటెడ్ టు ఆస్క్ అనదర్ క్వశ్చన్. సో మీరు సివిల్ సర్వీసెస్ ఎడ్యుకేటర్ కదా? యా. సో మీరు ఎంతోమంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అండ్ ఆల్సో మీరు ఇంతకుముందు మీ హార్ట్ ఫెల్ట్ ఒపీనియన్ షేర్ చేసేటప్పుడు మీరు అన్నారు చాలా మంది ఇప్పుడు ఈజీ లైఫ్ కోసం చూస్తున్నారు అని. సో అంటే ఇలాంటి మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అని మనం ఒకవేళ అనుకున్నా, లేకపోతే పీపుల్ చేంజ్ అవ్వాలి అనుకున్నా, వాట్ యూ థింక్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ చేంజ్? స్టెప్ అది స్కూలింగ్ నుంచి స్టార్ట్ అయ్యేది అండి. అంటే ఇప్పుడు మనం పేరెంట్స్తో టైం గడిపే అంత అవకాశం లేదు. ఇప్పుడు బోత్ ద పేరెంట్స్ దే ఆర్ వర్కింగ్. ఇప్పుడు ఇద్దరు కూడా పనికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలతో టైం గడిపేది అంతా కూడా చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి మనం పేరెంటింగ్ టైంలోనే పిల్లలకి ఓన్లీ మనీ మేకింగ్ అనేది కాకుండా వీ హ్యావ్ టు వాళ్ళు క్యారెక్టర్ పరంగా ఎలాగ పెరగాలి, లేదంటే వాళ్ళు జాబ్ చూసుకున్నప్పుడు వాళ్ళ మోడెస్టీ అనేది ఎలాగా ఉంది, వాళ్ళు చూస్ చేసుకునే పని ఎలాగా ఉంది, మనం అది రెస్పెక్ట్ చేసే విధంగా ఉందా లేకపోతే రెస్పెక్ట్ చేయని విధంగా ఉందా. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అనగానే దే థింక్ దట్ ఎవరో కింద మనం పని చేయాలి అని చెప్పి గవర్నమెంట్స్ చేంజ్ అవుతాయి కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తారు కానీ ఐఏఎస్ లాగానే ఉంటారు, ఐపీఎస్ లాగానే ఉంటారు. ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ తర్వాత కూడా ఆ రెస్పెక్ట్ అనేది వచ్చే వంటిది అది అలాగే ఉంటుంది. అంటే ప్లేస్ ని బట్టి అది మారిపోయేటువంటిది కాదు. పేరెంట్స్ అది అర్థమయ్యేలాగా పిల్లలకి చెప్తే, అంటే నాన్న ఇది నువ్వు నేర్చుకునేది ఇంతవరకే కాదు, ఇట్ హ్యాస్ టు బి యూస్ఫుల్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. నీ తర్వాత జనరేషన్ కూడా నువ్వు ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఉండాలి, మన ఫ్యామిలీలో మంచి ఎగ్జాంపుల్ గా ఉండాలి అని అంటే కూడా నువ్వు చూస్ చేసుకోవచ్చు, ఈ ఆప్షన్ బాగుంటుంది, ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు అలా అని చెప్పి పిల్లల్ని నువ్వు కలెక్టరే అవ్వాలి, నువ్వు ఐపీఎస్ ఆఫీసరే అవ్వాలి అని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకోకుండా మనం మన ఒపీనియన్ ని వాళ్ళ మీద రుద్దడానికి లేదు. వీ హ్యావ్ టు టెల్ దెమ్. మనం వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థం చేయించాలి. అంటే చిన్నపిల్లలు అందరూ కూడా అంతా ఈ మోడర్న్ వరల్డ్ లో జెన్జీ కిడ్స్, ఆల్ఫా కిడ్స్ అని ఉంటూ ఉన్నాం. వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ వేరే ఉంటది. వాళ్ళు అలాగే మనం ఆలోచించేటప్పుడు మనం ఆలోచించే విధానం మనం ఆ లాంగ్వేజ్ లోనే ఆలోచిస్తాం, మన చుట్టూతో కనిపించే దాన్ని బట్టి ఆలోచిస్తాం. కాబట్టి దాని ప్రకారం వాళ్ళకి అర్థమయ్యేలాగా, మీ పిల్లల గురించి మీకే బాగా తెలుసు కాబట్టి ఆ విధంగా అర్థమయ్యేలాగా చెప్తే సరిపోతుంది. లవ్లీ అండి, చాలా బాగా చెప్పారు. ఐ హోప్ పేరెంట్స్ అందరూ దిల్ టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్సో రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాము. లెట్స్ సీ ఎంతవరకు ఈ పాయింట్స్ గ్రహించి వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ అని వచ్చే అప్పటికి కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది స్పోర్ట్స్ పరంగా కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు నా వరకు వచ్చేటప్పటికి నా పీజీ అయిపోయే వరకు నేను ఈ ఎగ్జామ్ రాయగలను, నాకు ఇంత క్యాపబిలిటీ ఉంది అని చెప్పి నాకు తెలియదు. ఎందుకంటే అసలు ఎగ్జామ్ ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వడానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, కాకపోతే యూపీఎస్సీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, దానికి ఇన్ని స్టేజెస్ ఉంటాయి, ఇవన్నీ నాకు తెలియదు. నా పీజీ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 3-4 months ఉందనగా సంబడి టోల్డ్ మీ, అంటే గ్రూప్ 1కి ఎందుకు ట్రై చేయకూడదు, అంటే వచ్చిన గ్రేడ్స్ ని బట్టి మార్క్స్ ని బట్టి అలాగా అనేటప్పటికి నాకు అంత క్యాపబిలిటీ లేదు నేను ట్రై చేయడానికి, నేను అంత నా స్తోమతకు తగ్గది కాదు అది, అంటే నేను ఐ కెనాట్ ఎయిమ్ ఫర్ దట్ అనే ఒపీనియన్ ఉండేది నాకు. వెన్ ఐ గేవ్ మై ఎగ్జామ్ అది ఇట్ ఈస్ జస్ట్ ఎగ్జామ్. అంటే ఇప్పుడు మనం స్కూల్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవుతాము, కాలేజ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవుతామో అది కూడా ఒకలాంటి ఎగ్జామే, కాకపోతే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెడికేషన్. ఆ డెడికేషన్ కి టైం కేటాయించుకొని దాని ప్రకారం ప్రిపేర్ అయితే కనుక కంపల్సరీగా మనం ఖచ్చితంగా మనం అచీవ్ అవ్వగలం. స్టవ్ ఆన్ చేసేస్తాను. ఇందాక నేను లెమన్ యాడ్ చేయడం మర్చిపోయాను, నేను ఐ యాడ్ సమ్ లెమన్ జ్యూస్. ఓకే, ఇది కూడా మన టేస్ట్ కి తగ్గట్టు అనమాట. అంటే కొంతమందికి పులుపు అంత ఇష్టం ఉండదు, ఇది జస్ట్ ఫ్లేవర్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి పులుపు మనం యాడ్ చేసుకుంటాము. ఈ స్క్వాడ్ స్టిక్స్ అంటారు, అంటే మనకి ఎక్కువ వెజిటేబుల్స్ కావాలి అని అంటే కనుక అవి ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, లేదు తక్కువ వెజెస్ తింటారు అని అంటే కనుక ఎక్కువ పన్నీర్ పెట్టుకొని తక్కువ వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు.
ఇప్పుడు మనం ఈ స్క్వేర్ స్టిక్స్ పెట్టుకున్నాం కదా, అంటే మనం ఏ ఆర్డర్లో అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ క్యాప్సికమ్ పెట్టాలి, ఫస్ట్ పన్నీర్ పెట్టాలి, అలాగేం లేదు. ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాం కదా, ఈ అరేంజ్ చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ సరిపోతుంది. అంటే ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. ఇది ప్యాన్కి అంత స్ప్రెడ్ అవ్వాలి. తర్వాత జాగ్రత్తగా ఇవన్నీ అరేంజ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎంతసేపు వెయిట్ చేయాలండి మనం ఇది కుక్ అవ్వడానికి? అటు ఇటు ఇప్పుడు మనం ఇది క్యూబ్స్ లా కట్ చేసుకున్నాం కదా, 4 డైరెక్షన్స్లో కుక్ అయ్యేలాగా అటు ఇటు టర్న్ చేసుకుంటే కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes. ఒక 10 minutes. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను పనీర్ టిక్కా ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని. ఒకసారి మనం మూత తీసి చూద్దాం ఎంతవరకు కుక్ అయింది ఏంటి అని. ఏంటండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో రెడీ టు సర్వ్ అంటారా? యా, వీ కెన్ సర్వ్. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి జాగ్రత్తగా తీసి పెట్టేది. ఇది వుడెన్ స్టిక్ కాబట్టి పర్లేదు, డైరెక్ట్గా తీసి పెట్టేస్తున్నాను. కొంతమంది స్టీల్వి కూడా వాడతారు, అంటే బార్బిక్యూ స్టిక్స్ ఉంటాయి కదా, అవి స్టీల్ కూడా వాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అవి సర్వ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ టిక్కా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్ అండి. సో చూస్తున్నారు కదా, వేడివేడిగా పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. డెఫినెట్లీ చాలా మంచి స్నాక్ ఐటమ్ అండ్ మంచి హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ స్నాక్ కూడా. వెజిటబుల్స్ నుంచి అంత ఫైబర్ వస్తుంది అండ్ పన్నీర్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్. సో ఇట్స్ మంచి పవర్ ప్యాక్ స్నాక్ అని చెప్పొచ్చు. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కరెంట్లీ అయితే నాకు చాలా మంచి స్మెల్ వస్తుంది. ఐ కెన్ ఇమాజిన్ ద ఫ్లేవర్. సో మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పన్నీర్ టిక్కా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పనీర్, పెరుగు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, జీరా పౌడర్, శనగపిండి, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, చాట్ మసాలా, ధనియా పొడి. పనీర్ టిక్కా తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ధనియా పొడి, జీరా పౌడర్, చాట్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పనీర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం పెరుగు, నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక స్టిక్ తీసుకొని దానికి మిక్స్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, పనీర్ ముక్కలు స్టిక్ చేసుకొని పాన్ లో ఆయిల్ వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పనీర్ టిక్కా రెడీ.